అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ చిన్నప్ప ముత్యాల. వార్మ్లీ అండ్ హార్ట్ఫుల్లీ వెల్కమ్ యూ టు మై ఛానల్ ఇంగ్లీష్ మేడ్ ఈజీ. గత 10 రోజుల నుంచి కూడా మనం కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఒక 10 వీడియోలు చేయటం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి రోజు చేయటం జరిగింది. ముఖ్యంగా ముందు మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే నిన్న సహజంగా నేను ఈవినింగ్ 5 to 7 మధ్యన వీడియో చేయటం, అప్లోడ్ చేయటం జరుగుతుంది. నిన్న అసలు అంత కరెంట్ 9 గంటల దాకా కరెంట్ లేకపోవటం వల్ల వీడియో చేయలేకపోయాను. అందుకనే ఉదయాన్నే చేస్తున్నాను, ఏమనుకోకండి. సరే, ఈరోజు నేను తీసుకోబోయేటటువంటి అంశం ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ దోస్ హు ఆర్ గోయింగ్ ఫర్ డిఫరెంట్ ఎగ్జామ్స్. కంపల్సరీగా ఇది ఉంటుందన్నమాట. అదేంటంటే సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్. సహజంగా వాక్యంలో మనకు 3 ఉంటాయి: సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ 3 ఉంటాయి. కొన్నిటిలో ఆబ్జెక్ట్ లేకపోవచ్చు. కంపల్సరీగా సబ్జెక్ట్, వెర్బ్ అనేటటువంటిది ఉంటుంది. వీటి మధ్యన జరిగే అగ్రిమెంట్, ఒప్పందం. ఒక విధంగా చెప్పాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ లాంటివాడు, భర్త భార్య లాంటివాడు. ఎంత అన్యోన్యంగా ఉంటారో వాక్యంలో ఇవి లేకపోతే అసలు వాక్యం. అఫ్కోర్స్ కొన్నిసార్లు భర్త వేరే చోటుకి వెళ్ళిపోవటం జరుగుతుంది. అలాంటి వాక్యాలు కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే సబ్జెక్ట్కి తగినటువంటి వెర్బ్. సబ్జెక్ట్ చెప్తుంది అనమాట, ఇదిగో నేను ఎలా ఉన్నాను, నాకు తగినటువంటి వెర్బ్గా నువ్వు పని చెయ్యని. సహజంగా ఈ వెర్బులు మనం అర్థం చేసుకోలేక, ఇదేంటి అక్కడ ఎస్ అని ఉంది, ఇక్కడ సింగులర్ పెట్టేటంటే ఆర్ రావాలి కదా, బహువచనం బాయ్స్ ఆర్ రావాలి కదా, ఈజ్ అని పెట్టేటేంటి, ఇలాంటి కన్ఫ్యూజన్లు వస్తాయి. న్యూస్ అంటాం, ఆ న్యూస్ బహువచనంలో కనపడి న్యూస్ ఈజ్ అంటాం, న్యూస్ ఆర్ అనకూడదు. ఈ కన్ఫ్యూజన్లన్నీ మనకు పోవాలంటే మనం ఇది చూసుకోవాలి. సహజంగా సబ్జెక్ట్ స్థానంలో ఏమొస్తుంది? ఇందులో నౌన్స్ వస్తాయి, ప్లస్ ప్రొనౌన్స్ వస్తాయి. సబ్జెక్ట్ స్థానంలో నౌన్స్ అంటే పేర్లు, వ్యక్తులు, జంతువులు చాలా ఉన్నాయి కదా నౌన్స్ అన్నీ కూడా. ప్రొనౌన్లు హీ, షీ, ఇట్, దే, ఇవి ఒక 9 రకాలు ఉన్నాయి. నోబడి, ఎనీబడి, ఈచ్, దిస్, దట్, ఇవన్నీ కూడా ప్రొనౌన్స్ వస్తాయి. చాలామందికి ఈ రెండే తెలుసు. ఇది కూడా కాకుండా జిరాండ్ అనేది ఒకటి వస్తుంది. జిరాండ్ చాలా తక్కువగా వస్తుంది, కానీ ఇవి కూడా నౌన్ స్థానం అంటే సబ్జెక్ట్ స్థానంలో వస్తాయి అన్నమాట. అంటే స్టార్టింగ్ ఇవి కనపడతాయి మనకి. సహజంగా నౌన్స్ అంటే ఏంటి? పేరు, ఎనీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ సీత, రవి, కంట్రీస్, గేమ్స్, ఇలాగా. సీత అనేది ఏకవచనం, ఒకే ఒక అమ్మాయి. రవి అనేది కూడా ఒకే ఒక అబ్బాయి. కంట్రీస్ అనేది బహువచనం. గేమ్స్ అనేది బహువచనం. సో సహజంగా సబ్జెక్ట్ స్థానంలో సింగులర్ ఏకవచనం ఉంటుంది, ఇక్కడ కూడా సింగులర్ ప్లూరల్ బహువచనం ఉంటుంది, ఇక్కడ కూడా ప్లూరల్ బహువచనం ఉంటుంది. దీన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ మనం వెర్బ్ మార్చుకోవాలి. సరే, అది ఎలా మారుతాం చూద్దాం. తర్వాత ఏంటి? ప్రొనౌన్ ద్వారా కూడా మనం వాక్యాన్ని తయారు చేస్తాం. హీ, షీ, హిజ్, మై, నోబడి, ఇవన్నీ ప్రొనౌన్లే. ఇందులో ఈ దే ఉందనుకోండి, ఈ దేని బట్టి ఇక్కడ వెర్బ్ వస్తుంది అనమాట. హీని బట్టి ఇక్కడ వెర్బ్ వస్తుంది. అంటే ప్రొనౌన్ తర్వాత వెర్బ్ అగ్రిమెంట్, సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ అగ్రిమెంట్. ఇక జెరాండ్ అంటే ఇంగుతో ఉంటుంది. వాకింగ్, ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, స్మోకింగ్. ఇవి ఏదో మామూలుగా నౌన్లా కనపడవు. ఈ ఇంగు చేరింది కదా, V3 లేకపోతే కంటిన్యూ టెన్స్ అనుకోకండి. ఇవన్నీ కూడా జెరాండ్స్ అంటారు. అంటే సబ్జెక్ట్ స్థానంలో ఎలాంటి పదాలు కానీ చేరినట్లయితే వాటిని జెరాక్స్ అంటాం. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఈ విధంగా వస్తుంది. సో సబ్జెక్ట్ స్థానంలో ఏంటి వస్తాయి మనకి? నౌన్స్ వస్తాయి, ఇవన్నీ నౌన్స్. ప్రొనౌన్స్ వస్తాయి, ఏ రకంగానన్నా రావచ్చు. తర్వాత
జెరాండ్స్ వస్తాయి. ఇవే వస్తాయి సబ్జెక్ట్ స్థానంలో, ఇంతకు మించి ఏమి రావు. బహువచనంలో పేర్లు రావచ్చు, ఏకవచనం రావచ్చు, సో ప్రొనౌన్స్ రావచ్చు, ఏ విధంగా రావచ్చు. ఇప్పుడు మనం చర్చించబోయేటటువంటిది ఏంటంటే అగ్రిమెంట్. అంటే ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి వెర్బ్ ఏంటి వస్తుంది, అది మనకు కావాల్సింది. సో ఇవి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్ ఏంటంటే అమౌంట్స్, టైం, మెజర్మెంట్స్, క్వాంటిటీ, అమౌంట్స్ మొత్తాలు, టైం గంటలు, మెజర్మెంట్స్ ఇన్ని ఎకరాలు ఇది దాన్ని, క్వాంటిటీ ఇలాంటివి కానీ ఉన్నట్లయితే, వీటికి సంబంధించినటువంటి నౌన్స్ కానీ వచ్చినట్లయితే వాటికి ముందు మనం కంపల్సరీగా ఈజ్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ రూల్. సబ్జెక్ట్ తర్వాత ముందు ఈ వస్తాయి, వీటికి సంబంధించిన. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూద్దాం. షీ గేవ్ మీ 1,00,000 రూపీస్. ఆమె గేవ్ ఇచ్చినది, మీ 1,00,000 రూపీస్. ఇక్కడ ఈజ్ అనేది లేదు. ఈజ్ అంటే ఏకవచనం తాలూకా వెర్బ్, సింగులర్ వెర్బ్ కింద లెక్కెట్టాలి. సరే ఉదాహరణ చూడండి, ఇది రాసే ముందు మీకు అర్థం అవటం కోసం. ఈజ్, వాజ్, ఆర్, వన్, ఇవి హెల్పింగ్ వెర్బ్స్ అండి. బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ సబ్జెక్టు ఏకవచనం అయితే ఈజ్ వస్తుంది. ఇది ప్రజెంట్ టెన్స్లో అయితే, ఉదాహరణకి రవి, ఇది ఏకవచనం కనుక ప్రజెంట్ టెన్స్లో ఈజ్ పెడతాం, రవి ఈజ్ ఏ లాయర్. అదే పాస్ట్ టెన్స్ అనుకోండి, వాజ్ వస్తుంది. ఇది ఏకవచనం తాలూకా వెర్బు, ఇది కూడా ఏకవచనం తాలూకా వెర్బే, కాకపోతే హెల్పింగ్ వెర్బ్స్ ఇవి. సహజంగా మనకు వాక్యంలో కంపల్సరీగా మెయిన్ వెర్బ్సే కాదు, హెల్పింగ్ వెర్బ్స్ కూడా ఉంటాయి. అదే బహువచనం చూడండి, బాయ్స్ ప్రజెంట్ టెన్స్లో ఆర్, పాస్ట్ టెన్స్లో బాయ్స్ ఆర్ ప్లేయింగ్, ఇప్పుడు ఆడుతున్నారు. బాయ్స్ ఆర్ ప్లేయింగ్, ఇదివరకు ఆడుతూ ఉండేవాడు. ఈ విధంగా మనకి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లో ఈ 4 చాలా ముఖ్యంగా వస్తాయి. మరి అన్ని వాక్యాల్లో ఇవే ఉంటాయా? అదేంటే అన్నిటిని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీ సింగ్ ఏ సాంగ్ అని ఉంది. ఇక్కడ ఈజ్ కానీ వజ్ కానీ వర కానీ ఏమీ లేవు, సింగ్ అని ఉంది, పాడుట. ఇది సింగులర్ వెర్బా ప్లోరల్ వెర్బా అనేటటువంటి డౌట్ వస్తుంది. ఇక్కడ ఏమో సబ్జెక్ట్ ఏమో ప్రొనౌన్లో ఉంది, ఏకవచనం ఇది. సహజంగా ఇక్కడ వచ్చేటటువంటి వెర్బ్ కూడా ఏకవచనంలోనే ఉండాలి. అంటే ఏంటి, సింగ్ అనేటటువంటిది ప్లోరల్. మరి దీనికి సింగులర్ ఏంటంటే సింగ్స్. సింగ్స్ అని వస్తే ఏకవచనం, ఆమె పాడుతున్నది. ఇలా సింగ్గా పెడితే ఎక్కువ మంది పాడుతున్నారు. ఇప్పుడు దే ఉందనుకోండి ఇక్కడ, అప్పుడు దే సింగ్ ఏ సాంగ్ అని పెట్టుకోవచ్చు. కానీ షీ వచ్చింది కనుక ఎస్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఎస్ పెట్టుకున్నామో ఇది సింగులర్ వెర్బ్ అయిపోయింది. ఎప్పుడైతే ఎస్ లేదో అది ప్లూరల్ వెర్బ్ అవుతుంది. అంటే ఇవి లేకపోతే మెయిన్ వెర్బుల కింద ఇటు చూసుకోవాలి. ఓకేనండి. ఇంకొక ఉదాహరణ చూడండి. సరే, ఈ రూల్ ప్రకారం తర్వాత చూద్దాం.
బాయ్స్ హ్యావ్. బాయ్స్ బహువచనం, ఫ్లోరల్. ఇక్కడ వెర్బ్ కూడా హ్యావ్ ఎప్పుడైతే వచ్చిందో ఫ్లోరల్ వెర్బ్ అనమాట. అదేవిధంగా బాయ్ వచ్చిందనుకోండి, మరి దీన్ని మార్చుకోవాలి కదా, అప్పుడు దీనికి ఏం చేర్చాలి? ఎస్ చేర్చాలి. అప్పుడు ఏమవుతుంది? హ్యాస్ అవుతుంది. బాయ్ అనేది ఏకవచనం కనుక ఏకవచనం తాలూకా వెర్బ్ ఇది, అంటే సింగులర్ వెర్బ్. ఇది బాయ్స్ అనేది బహువచనం కనుక బహువచనం తాలూకా ఫ్లోరల్ వెర్బ్. సో ఇప్పుడు మనకి ఏంటి వస్తాయి? ఈస్, వాజ్, ఆర్, వర్, లేదా హ్యావ్, హ్యాజ్, లేదా ఎస్ చేరినవి, ఎస్ చేరనటువంటివి. అవే మనకి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ జెరాండ్ కానీ వీటి తర్వాత వచ్చేటటువంటి. అర్థమైందండి? ఇప్పుడు మనం ఇందాక రూల్ నెంబర్ 1 ఏం రాసుకున్నాం మనం? అమౌంట్స్ కానీ, టైం కానీ, మెజర్మెంట్స్ కానీ, లేదా క్వాంటిటీ కానీ ఈ వచ్చినప్పుడు, అంటే ఇవి సబ్జెక్ట్ స్థానంలో కానీ వచ్చినట్లయితే అప్పుడు మనం ఈజ్ పెట్టుకోవాలి లేదా వస పెట్టుకోవాలి. అంటే సింగులర్ వెర్బ్. ఏకవచనం అదే ప్రెజెంట్ టెన్స్ అయితే ఈజ్, పాస్ట్ టెన్స్ అయితే వజ్ అనమాట. చూడండి, ఇక్కడ ఏంటి వచ్చింది? అమౌంట్ వచ్చింది. 1,00,000 రూపీస్. సహజంగా ఇక్కడ ఎస్ వచ్చింది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది బహువచనం అనుకుంటారు. కానీ ఇక్కడ ఈజ్ పెట్టాలా, ఆర్ పెట్టాలా? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇలాగా మనం ఏం చెప్పుకున్నాం? అమౌంట్ కానీ, టైం కానీ, మెజర్మెంట్స్ కానీ, క్వాంటిటీ కానీ వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ ఉపయోగించాలి. అయితే ఈజ్ కానీ, వజ్ కానీ. ఇక్కడ ఎస్ ఉంది, బహువచనం ఉంది, దాన్ని బట్టి ఆర్ అని అనుకోకూడదు. సో ఇక్కడ ఏంటి? 1,00,000 రూపీస్ ఈజ్, 1,00,000 రూపాయలు అనేటటువంటిది బిగ్ అమౌంట్. అర్థమైందండి? yards 1,500 yards బహువచనం. కానీ ఇక్కడ ఏంటి వస్తుంది? మెజర్మెంట్. ఇది వచ్చింది కనుక ఇక్కడ వజ్ అని పెట్టుకున్నాం. ఇక్కడ ఈజ్కి పాస్ట్ టెన్స్ వజ్, సింగులర్ వెర్బే ఇది. ఇది బహువచనం వచ్చింది కానీ వర కానీ ఆర్ కానీ పెట్టలేదు మనకి. ఎందుకంటే ఈ రూల్ని బట్టి 1,500 yards వాజ్ బాట్ బై రవి. 1,500 గజాల స్థలాన్ని రవి కొన్నాడు అని అర్థం. నెక్స్ట్, "10 hours ఈజ్ మచ్ టైమ్ టు వర్క్." ఇది అవర్స్ బహువచనం కానీ ఇక్కడ ఈజే పెట్టాం. ఎందుకని? ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ రూల్ని బట్టి. సో అది ఏకవచనమైనా బహువచనమైనా ఈ 4టికి సంబంధించింది ఏదన్నా వస్తే దాని తర్వాత సింగులర్ వెర్బ్ అయితే ఈజ్, లేకపోతే వాజ్ కానీ మనం ఉపయోగించుకోవాలి. నెక్స్ట్, రూల్ నెంబర్ 2 చూడండి. appears to be plural. చూడటానికి బహువచనంలా కనపడతాయి. బట్
singular verb must be used. చూడండి, మ్యాథమెటిక్స్, న్యూస్, సివిక్స్, మామ్స్, ఇలాగే ఎస్తో వచ్చినాయి కనుక ఈ బహువచనం అనుకోకూడదు. మ్యాథమెటిక్స్, న్యూస్, సివిక్స్, మామ్స్ ఇవన్నీ కూడా మనం సింగులర్ వెర్బ్ చూడటానికి బహువచనంలా కనపడతాయి, కానీ మనం ఈజ్ కానీ వాజ్ కానీ ఒప్పుకోం. మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. న్యూస్ వాజ్ ఫాల్స్, పాస్ట్ టెన్స్. సివిక్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్. ఈ విధంగా మనం ఈజే వచ్చింది, ఈజ్ కానీ వాజ్ కానీ వచ్చింది, చూడటానికి బహువచనంలా కనపడతాయి, కానీ సింగులర్ తాలూకా వెర్బనే వాటిని ఉపయోగించాలి, ఎస్ ఉన్నా లేకపోయినా. చూడండి, ఇక మూడవ రూల్ ఏంటంటే వన్ ఆఫ్ ది వచ్చినప్పుడు, వన్ ఆఫ్ ది అంటే ఒకడు, వాళ్ళలో ఒకడనమాట. వన్ ఆఫ్ ది వచ్చినప్పుడు వచ్చేటటువంటి నౌను ప్లోరల్లో ఉండాలి, వెర్బ్ ఏమో సింగులర్లో ఉండాలి. బాగా గుర్తుంచుకోండి, వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు నౌన్కి ఏమో బహువచనం వస్తుంది, వెర్బ్ ఏమో సింగులర్గా ఉంటుంది, అంటే ఈజ్ కానీ వాజ్ కానీ వస్తుంది. బాగా గుర్తుంచుకోండి. వన్ ఆఫ్ ద బుక్స్ లేదా వన్ ఆఫ్ ద బెస్ట్, ఏది పెడదాం అలాగే మనం. వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ ఈజ్ పీస్ అండ్ వార్. లియో టాల్స్టాయ్ రాసించాడు, యుద్ధము మరియు శాంతి మరియు యుద్ధం అని. ఇక్కడ ఎప్పుడైతే వన్ ఆఫ్ ద వచ్చిందో బుక్స్ అని వచ్చింది. బుక్స్ అని వచ్చినప్పుడు బహువచనం కదా, మరి ఆర్ రావాలి కదా. రూల్ ఏంటి, వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు నౌను బహువచనంలో ఉండాలి, బుక్స్ వచ్చింది, వెర్బ్ సింగులర్లో ఉండాలి, ఈజ్ వచ్చింది. అర్థమైందండి? వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఈజ్ అమెరికా. బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అమెరికా ఒకటి. కంట్రీస్ బహువచనం వచ్చింది, కానీ ఇక్కడ ఈజే పెట్టాం మనం. రూల్ అది కనుక వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు వచ్చేటటువంటి నౌను బహువచనంలో ఉండాలి, కానీ వెర్బ్ మాత్రం సింగులర్ వెర్బ్ అయి ఉండాలి, ఈజ్ కానీ వాజ్ కానీ ఉండాలి. అది మూడవ రూల్. ఇక నాలుగవ రూల్ చూడండి, సబ్జెక్టు మరియు వెర్బ్ యొక్క కూడిక. ఇండిఫినిట్ ప్రొనౌన్స్ ఇవి కానీ సబ్జెక్ట్ స్థానంలో ఉంటే కంపల్సరీగా సింగులర్ వెర్బ్ ఈజ్ కానీ వాజ్ కానీ రావాలి. ఇండిఫినిట్ అంటే ఏంటి, నోబడీ, ఎనీబడీ, ఎనీథింగ్,
ఈచ్, ఎవ్రీవన్, ఇలాగా ఇండిపెండెంట్ ప్రొనౌన్స్ కానీ సబ్జెక్ట్ స్థానంలో ఉంటే వీటి తర్వాత కంపల్సరీగా ఏది సింగులర్ వెర్బే తీసుకోవాలి. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. ఎనీబడీ ఇన్ ద ఎనీబడీ కమ్ హియర్ ప్లీజ్. ఇక్కడ కమ్ అనేటటువంటి వెర్బ్ మనం ఎనీబడీ కమ్ హియర్ ప్లీజ్, సహజంగా ఎనీబడీ అనేటటువంటి ఎనీబడీ కమ్స్ హియర్, ఎందుకంటే ఇది ఈజ్ అని వచ్చింది కనుక దీన్ని ఏకవచనం కింద అదే సింగులర్ వెర్బ్ తీసుకోవాలి కనుక ఎస్ చేస్తాం. ఎస్ చేసకపోతే ప్లూరల్ వెర్బ్ అయిపోతుంది. అందుకని ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎస్ చేసుకోవాలి. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఏదైనా సాధ్యమే. ఈచ్ వాజ్ గివెన్ ఏ ప్రైజ్, ప్రతి ఒక్కడికి పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి సింగులర్ వెర్బ్. ఎవ్రీ వన్ మస్ట్ అటెండ్, ఈ అటెండ్ అనేటటువంటిది సింగులర్ వెర్బ్. సో ఇండిపెండెంట్ ప్రొనౌన్స్ నోబడీ, ఎనీబడీ, ఎనీథింగ్, ఈచ్, నథింగ్, ఎవ్రీథింగ్, సంథింగ్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం కంపల్సరీగా ఈజ్ కానీ వాజ్ కానీ పెట్టుకోవాలి. ఇది ఇక 4వ రూలు. ఈ రూల్ ఏంటంటే ఒక నౌను ఇంకొక నౌను డిఫరెంట్ వాళ్ళు కానీ అండ్ అనేటటువంటి కంజంక్షన్తో కలిస్తే అప్పుడు ఇవి రెండు బహువచనం కనుక దేవి అండ్ కుమార్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ వెర్బ్ను మనం ఫ్లోరల్ వెర్బ్ కింద ఉపయోగించు. అదేవిధంగా ఇండియా అండ్ రష్యా మెయింటైన్ గుడ్ రిలేషన్. ఇండియా మరియు రష్యా మెయింటైన్ చేస్తారు, మంచి సత్సంబంధాలను మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఆరవర్లే మెయింటైన్ అనేటటువంటిది వెర్బే, ఇది ఫ్లోరల్ వెర్బ్. మరి ఇది సింగులర్ వెర్బ్ అవ్వాలంటే ఇక్కడ ఎస్ చేరాలి, మెయింటైన్స్ రావాలి. మెయింటైన్స్ రావాలంటే ఇక్కడ 2 దేశాలు ఉన్నాయి కనుక కుదరదు. ఇక్కడ ఇండియా మెయింటైన్స్, ఈజు వాజు ఆర్లే కాదండి, ఇక్కడ ఉండేటటువంటి వెర్బ్కి ఎస్ చేరితే సింగులర్ వెర్బ్, చారకపోతే ఫ్లోరల్ వెర్బ్. సో ఇండియా అండ్ రష్యా. ఈ విధంగా 2 అండ్తో కలిపినటువంటి ప్రొనౌన్లు కానీ లేకపోతే నౌన్లు కానీ ఇవి ఉన్నట్లయితే వీటి తర్వాత మనకి ఎప్పుడు కూడా ఫ్లోరల్ వెర్బ్ రావాలి. ఎస్ లేనటువంటిది కానీ ఆర్ కానీ వర్ కానీ రావాలి. ఇక 6వ రూల్ ఏంటంటే లాస్ట్ రూలు, రెండు ఒకే జాతికి చెందినటువంటి పదాలు కానీ వ్యక్తులు కానీ ఆ రెండింటిని ఒకే యూనిట్గా చెప్పి అండ్తో జాయింట్ చేయబడ్డాయి అనుకోండి, అప్పుడు అది మళ్ళీ సింగులర్ అవ్వాలి. బాగా గుర్తుంచుకో. ఉదాహరణ చూస్తే తెలుస్తుంది మనకి. కప్ అండ్ సాసర్, ఇందాక అండి పెడితే ఆరబెట్టావు ఇక్కడ. కప్ అండ్ సాసర్ ఇవి 2 కూడా ఏమంటారు, కాంపౌండ్ వర్డ్స్ అంటారు. ఆ రెండింటిని ఒకే ద్వంద్వ పదాలు మన తల్లిదండ్రులు, కృష్ణార్జునులు, సుఖదుఖాలు అని చెప్తాం కదా, అలాంటివి అనమాట ఇవి. వీటిని ఏమిటంటే కాంపౌండ్ వర్డ్స్ అంట. ఈ 2 కలిపి ఒకటే సింగులర్ కింద మనం ట్రీట్ చేయాలి. అందుకే ఇక్కడ మనం ఈజ్ అనేటటువంటి సింగులర్ వర్బ్ పెట్టుకున్నాం.
ఇందాకేంటి ఆర్ పెట్టాం, ఎందుకంటే ఆ రెండు వేరు వేరు కాదు, ఇండియా వేరు రష్యా వేరు. ఇలాంటి కొన్నే ఉంటాయి. బ్రెడ్ అండ్ బట్టర్, బ్రెడ్ అండ్ బట్టర్ ఈజ్. అలాగే అది రైస్ అండ్ కర్డ్, అన్నము పెరుగు. అలాగే ఇడ్లీ అండ్ సాంబార్, ఈజ్ డెలిషియస్, చాలా తీయగా ఉన్నాయి. రైస్ అండ్ బట్టర్, వాజ్ నైస్. బ్రెడ్ అండ్ బట్టర్ ఈజ్ కంపల్సరీ. సో ఈ విధంగా మనకి కాంపౌండ్ వర్డ్ కప్ అండ్ సాసర్, వీటి ఎలా ఉన్నాయి కదా అని మనం బహువచనంలో పెట్టకూడదు. వీటిని ఎప్పుడు కూడా మనం ఈజ్ అనేటటువంటి దాంతో, అన్నిటికీ కుదరదు మళ్ళీ. ఇలాంటి జంట పదాలకు మాత్రమే ఇట్లా. సో ఈ విధంగా మై డియర్ వ్యూవర్స్, సబ్జెక్ట్ వెర్బ్కి అగ్రిమెంట్ ఉంటుంది. సరే అన్నిట్లో ఇప్పుడు చూడండి, పుట్ ద బాక్స్ అవే, ఎక్కడన్నా పడేయని. సో ఇక్కడ సబ్జెక్ట్ లేదు, ఓన్లీ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. భార్య ఉంది, భర్త లేడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. మనం ఏమనుకున్నాం, సబ్జెక్టును భర్తగానో భార్యనేమో వెర్బ్గా అనుకున్నాం. మరి ఇది వాక్యం అవుతుందంటే అవుతుంది, కాకపోతే ఇక్కడ యు అనేటటువంటి ఇంప్లాయిడ్ సబ్జెక్ట్ ఉన్నట్టు అర్థం. ఇలాగే కొన్ని వస్తే తప్ప చాలా వాటిల్లో మనకి సబ్జెక్ట్ వెర్బ్ ఉంటుంది. ఆ రెండింటికే అగ్రిమెంట్ ఉంటుంది, వీటికి అగ్రిమెంట్ లేదు, ఎందుకంటే సబ్జెక్ట్ లేదు కనుక. ఇది చాలా చిన్న టాపిక్, కానీ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో దీన్ని అడుగుతున్నారు కనుక దీన్ని బాగా ఫాలో అవ్వండి. ఒక వీడియోతో సరిపోతుంది, అంతకంటే ఇంకెక్కువ చెప్పడానికి ఏమీ లేదు. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. బికాస్ ఆఫ్ lack of power last night, I was forced to do in the morning. Please understand. Thank you.